దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మనకు చాలా వరకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. తైవానీస్ ఇండెక్స్ కావచ్చు, కొరియన్ ఇండెక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్వల్పంగా పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి. సరే, టారిఫ్ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మెక్సికో మీద 17% యాంటీ డంపింగ్ డ్యూటీ విధించారు. యుఎస్ఏ మెక్సికన్ ఇంపోర్ట్స్ మీద, మోస్ట్ ఆఫ్ ది ఇంపోర్ట్స్ మీద, టొమాటోలు లాంటి వాటి మీద. అలాగే రష్యన్ ఆయిల్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద 100% శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్ అని బెదిరిస్తున్నారు ఇప్పుడు. సో అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం కనుక వచ్చే 50 రోజుల్లో ఆగకపోతే, అంటే 50 రోజులు యుద్ధం చేసుకోండి పర్లేదు, 50 రోజుల తర్వాత ఆపేయండి, ఈలోగా కొట్టుకు చావండి అన్నట్లుగా, ఒకవేళ ఈ 50 రోజుల లోపులో కనుక యుద్ధం ఆగకపోతే రష్యా నుంచి ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తారు. ఈలోగా యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తారు. ఇది బాబాయ్ గారి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తారట యుద్ధం చేసుకోవడానికి. 50 రోజుల లోపల యుద్ధం ముగించేసేయాలి. ఏంటో ఇది, ఈ పాలసీ ఎవరికైనా అర్థమైతే చెప్పండి. సో యుద్ధం ఆగాలంటే రేపు ఆపేయండి, వెంటనే ఇమ్మీడియట్గా ఆపేయండి అని చెప్పాలి. అంతేగాని 50 రోజులు టైం ఇవ్వటువంటి 50 రోజుల లోపల తనుకు చావండి, కొట్టుకు చావండి అన్న. సరే, స్క్విడ్ గేమ్ టైప్లో కనిపిస్తుంది ఇదంతా. ఓకే, అయితే యుఎస్లో లాస్ట్ నైట్ మనం మళ్ళీ ఒక రికార్డ్ హై చూసాం క్రిప్టో కరెన్సీస్ సంబంధించి. బిట్ కాయిన్ $123,000 అంటే $1.23 lakh టచ్ చేసింది, రికార్డ్ హై. సో యూఎస్లో ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఒక క్రిప్టో వీక్ నడుస్తుంది. క్రిప్టో వీక్ అంటే ఒక క్రూషియల్ క్రిప్టో లెజిస్లేషన్ని అక్కడ ఆమోదించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రిప్టోని ఒక మెయిన్ స్ట్రీమ్ కరెన్సీ రూపంలో ముందుకు తీసుకొచ్చేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తుంది. సో దీంతో ఇక బిట్ కాయిన్కి పట్టపగ్గాలు లేవు. చాలా రిస్క్ ఆన్ మూడ్ ఈ ఎసెట్ క్లాస్లో కనిపిస్తోంది. 1,23,000 అంతకుముందు $1 lakh అయినప్పుడే మనం గంగవీరులు ఎత్తిపోయాం, చాలా పెరిగిపోయింది రికార్డ్ హై అని. అక్కడ నుంచి ఇంకొక 23%. ఈ ఏడాదిలో మనం ఇప్పటిదాకా చూస్తే, ఇయర్ టు డేట్ చూస్తే, బిట్ కాయిన్ హ్యాస్ గాన్ అప్ బై 31%. మనకి నిఫ్టీ ఎంత పెరిగింది డాలర్ టర్మ్స్లో? 5.5%. నాస్డాక్ 6% పెరిగింది సుమారుగా. గోల్డ్ 24%. ఇలా మనం లెక్కలు చూస్తే ఆఫ్ ఆల్ ది ఎసెట్ క్లాసెస్ క్రిప్టోస్, మరీ ముఖ్యంగా బిట్ కాయిన్ 31% పెరిగి హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చినటువంటి ఒక ఎసెట్ క్లాస్గా కనిపిస్తోంది. ఇక ఇతర విషయాలు చూస్తే ఎన్విడియా చైనాకి చిప్ సేల్స్ మళ్ళీ, అంటే H20 GPUs ఏవైతే ఉన్నాయో వాటి విక్రయం మళ్ళీ పునః ప్రారంభించవచ్చు అంటూ యుఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది ఏఐ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికీ మరింత ఊతం ఇచ్చేటువంటి అంశం. మ్యాక్రో డేటాలో కూడా చైనా Q2 GDP 5.2% పెరిగింది, అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది. ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా జూన్ నెలకు సంబంధించి 6.8% పెరిగింది. సో మ్యాక్రో డేటా పాజిటివ్గా ఉంది చైనా డేటా పరంగా చూసినప్పుడు. మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ ట్యూస్డే, మన దగ్గర కూడా మ్యాక్రో డేటా చాలా ఆహ్లాదకరంగా వచ్చింది. ఇన్ఫ్లేషన్, రిటైల్ ఇన్ఫ్లేషన్ 6-year low, జనవరి 2019 తర్వాత 2.1% జూన్లో ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే డిస్ఇన్ఫ్లేషన్కి వెళ్ళిపోయింది, -1.1%. సో 2.1%కి ఇన్ఫ్లేషన్ పడిపోయింది. సిపిఐ డేటా ఇది. ఏమంటే బయట మాకు అది తగ్గలేదు అంటే నేనేం చెప్పలేను. బట్ ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న అంశం ఏంటంటే 6-year లోకి రిటైల్ ఇన్ఫ్లేషన్ పడిపోయింది. సిపిఐ ఇన్ఫ్లేషన్, ఇది ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు బాగా తగ్గాయనేది ప్రభుత్వ గణాంకాలు. సో ఇది మనకు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వరుసగా 5వ నెల మనం టార్గెట్ పెట్టుకున్న 4% కంటే బాగా తక్కువ, 2%కి వచ్చేసింది ఇన్ఫ్లేషన్, అధికారిక ఇన్ఫ్లేషన్. సో ఇది మనకు మ్యాక్రో డేటా పరంగా పాజిటివ్. సో ఇప్పుడు అంటున్నట్లుగా ఇవాళ మంగళవారం ఏంటి మనందరికీ తెలిసిందే, సెన్సెక్స్ ఎక్స్పైరీ. గురువారాలు మార్కెట్లు చాలా వోల్టైల్గా ఉంటాయి, ఎక్స్పైరీ డేస్ కాబట్టి. గురువారం నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, మంగళవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి. గత 2 వారాలుగా మనం చూస్తున్నాం మార్కెట్స్ గ్రైండింగ్ డౌన్, కొద్దిగా స్వల్పంగా తగ్గుతూ అలా వస్తున్నాయి. నిన్న కూడా చూసాం కొంత
వీక్గానే మనకు ఇండిసెస్ క్లోజ్ కావటం. అయితే కొలాప్స్ కాలేదు, ఇది అంతవరకు సంతోషం. రెండోది బిగ్ ట్రెండ్ ఇప్పటికీ కూడా మనకు పాజిటివ్గానే కనిపిస్తుంది. నిన్న కూడా చూసాం మనం మిడ్ క్యాప్ అంటే బిగ్గర్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి తగ్గినప్పటికీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% పెరిగింది. సో మిడ్ క్యాప్స్లో అంటే బ్రాడర్ మార్కెట్స్లో 6 సెషన్స్ తర్వాత కొంత రికవరీ చూసాం. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో నెగిటివ్గా ఉన్నది కాస్త క్లోజింగ్ సమయానికి 1337, 1386 1:1కి వచ్చేసింది. ఇది మనకు కొంత ఊరట కలిగించే అంశం. చూద్దాం ఈరోజు కూడా ఫాలో ఆన్ బయింగ్ ఏదైనా మిడ్ క్యాప్స్లో జరుగుతుందా లేదా, ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ మనకు కొనసాగుతోంది. ఇప్పుడు ట్రెడిషనల్ స్టాక్స్ ముఖ్యంగా ఐటీ ఈజ్ ది ప్రాబ్లమ్ చైల్డ్ ఆఫ్ ది మార్కెట్ నో. ఐటీలో మనకు నిన్న వచ్చిన రిజల్ట్స్ హెచ్ఎల్ టెక్ కూడా డిసప్పాయింట్ చేశాయి, టీసీఎస్ డిసప్పాయింట్ చేసింది, టాటా ఎల్క్సీ డిసప్పాయింట్ చేసింది, టాటా టెక్నాలజీస్ నిన్న వచ్చింది కూడా డిసప్పాయింట్ చేసింది, తేజాస్ నెట్వర్క్స్ కూడా డిసప్పాయింట్ చేసింది. సో ఇవన్నీ వీక్ నెంబర్స్ ఇచ్చాయి. అయితే వీటిలో ఎక్కువ మనకు టెక్నాలజీ కంపెనీస్ ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో ఇవన్నీ దాదాపుగా అన్నీ కూడా. సో అటువంటి ఒక పరిస్థితిలో ప్రాబ్లం ఎక్కడ ఉంది మార్కెట్స్లో అంటే ఐటీలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్స్ ఇప్పుడు అంటున్నట్లుగా కొంత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వారంలో మనకు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ 3 రిజల్ట్స్ వస్తాయి. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి సాటర్డే ఉన్నాయి, యాక్సిస్ ముందే ఉంది. ఇక్కడ ఏదైనా పాజిటివ్ నెంబర్స్ కనుక మనకు వస్తే, పాజిటివ్ సర్ప్రైజెస్ వస్తే తప్పకుండా మార్కెట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెంబర్స్ ఖరాబుగానే ఉంది, ఇది ప్రస్తుతానికి ఎర్నింగ్ సీజన్. కానీ ఎందుకు ఖరాబుగా ఉందంటే ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ యూఎస్లో ఈ టారిఫ్స్ అన్సర్టెంటీ వీటన్నిటి కారణంగా డిస్క్రిషనరీ స్పెండింగ్ వాయిదా పడుతోంది, తగ్గుముఖం పట్టింది. కాబట్టి మనకి ఇటువంటి నెంబర్స్ వస్తున్నాయి. రేపు మళ్ళీ టారిఫ్స్ ఇవన్నీ ఓకే అయిపోతే మళ్ళీ ఐటీలో కూడా కొంత బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ని డిక్లైన్స్లో కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం అయితే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయగలుగుతాయా? నిన్న ర్యాలీస్ ఇండియా నెంబర్స్ వచ్చాయి, ఒక బ్రహ్మాండమైన నెంబర్స్ వచ్చాయి. చాలా కాలంగా ర్యాలీస్ ఇండియా రిజల్ట్స్ మనకు డిసప్పాయింట్ చేసినటువంటి కంపెనీస్ అయితే ఇప్పుడు మనకు లాస్ట్ క్వార్టర్లో అంటే Q1లో ఒక బ్లాక్ బస్టర్ నెంబర్స్ అనేవి చూసాం. రెవెన్యూ 957 crores, అంతకుముందు 783 crores, ఇది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 95 crores వర్సెస్ 40, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో ఒక మంచి నెంబర్స్ చూసాం. బెనారస్ హోటల్స్ కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. అలాగే జీజీ ఆటోమోటివ్ అని ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ, ఇది కూడా పర్లేదు, బాగానే వచ్చాయి నెంబర్స్. సో చిన్న కంపెనీ, చిన్న నెంబర్స్. బట్ ఓకే, ఇలా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కనుక మంచి నెంబర్స్ ఇవ్వగలిగితే, ఒకవేళ ఏదైనా లార్జ్ క్యాప్ కంపెనీస్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ అన్సర్టెంటీ అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఈ రిజల్ట్ సీజన్ మార్కెట్స్ ఓకే పర్లేదులే అన్నట్లుగానే చూస్తాయి. ఎందుకంటే మార్కెట్స్లో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది, ఎస్ఐపి మనీస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది మనకు. దిస్ ఈజ్ ఓన్లీ ది బిగినింగ్ ఆఫ్ ది రిజల్ట్ సీజన్. అలాగే నిన్న న్యూ జనరేషన్ కంపెనీస్, న్యూ ఏజ్ కంపెనీస్ లైక్ జొమాటో అంటే ఎటర్నల్, పేటిఎం ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా నిన్న చక్కగా పెర్ఫామ్ చేశాయి. దెన్ లారస్ ల్యాబ్స్, న్యూల్యాండ్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్, అలాగే మ్యాన్కైండ్ ఫార్మా, ఇలా ఎక్కువగా డొమెస్టిక్ ఫోకస్డ్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్లో నిన్న మళ్ళీ మనం మంచి మూవ్స్ చూసాం. లారస్ ల్యాబ్స్ 825 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. న్యూల్యాండ్ ల్యాబ్స్ ఇంత వీక్ మార్కెట్లో నిన్న అప్పర్ సర్క్యూట్ కొట్టింది. సో కొన్నిసార్లు ఏమవుతాయంటే ఇలాంటి న్యూల్యాండ్ లాంటి కంపెనీస్ వండర్స్ చేస్తాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకు బాగా తెలుసు, తను న్యూల్యాండ్ ల్యాబ్స్ గత కొద్ది రోజులుగా హోల్డ్ చేస్తున్నాడు. ఆయన ఎంట్రీ ప్రైస్ వాజ్ అరౌండ్ 1300 to 1400 రూపీస్. ఇవాళ నిన్న ఒక రోజులోనే ఆ స్టాక్ 20% పెరిగింది, అంటే 1600 రూపీస్తో పెరిగింది, 1500 రూపీస్ ఎంతో. సో అటువంటి ఒక అప్ మూవ్స్, అంటే ఆయన ఒక షేర్ ధర నిన్న ఆయన కాస్ట్ ప్రైస్ నిన్న ఒక రోజులోనే వచ్చేసింది. సో అటువంటి మూవ్స్ మనకు కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లో అందుతూ ఉంటాయి, అదృష్టం ఉంటే. ఎంతమందికి ఆ షేర్లు ఉంటాయి, ఇవన్నీ తర్వాత అంశాలు. అలాగే నిన్న మరొక స్టాక్ కూడా బాష్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ పెరిగింది, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో. ఇలా స్టాక్ స్పెసిఫిక్గా నిన్న ఎక్కడా లోపం లేదు, మంచి ప్రైస్ మూవ్స్, అప్ మూవ్స్ చూసాం. సో ఈరోజు కూడా రిజల్ట్ రియాక్షన్స్ ఉంటాయి, బహుశా ర్యాలీస్ ఇండియా లాంటివి మంచి పెర్ఫార్మెన్స్ కనపరిచే అవకాశం ఉంటుంది.
తర్వాత ఇండియాకి సంబంధించి మరొక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కూడా జరిగింది. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ అంటే ఇప్పుడు మనం ఈ బొగ్గు లేకపోతే క్రూడ్ ఈ రిలేటెడ్ ఫ్యూయల్ కాకుండా ఇతరత్ర ఫ్యూయల్ కెపాసిటీ మనం ఇప్పుడు 50%కి వచ్చేసింది. అంటే రెన్యూబుల్స్, సోలార్, విండ్, ఇతర బ్యాటరీ రిలేటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ ఇవన్నీ ఇప్పుడు మనకు 50%కి వచ్చాయి. కాబట్టి ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఎనర్జీ సెక్టర్కి ఎంత పాజిటివ్ డెవలప్మెంట్ అంటే అంత పాజిటివ్ డెవలప్మెంట్ ఇది. అలాగే టెస్లా షోరూమ్ ఈరోజు ముంబైలో ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటారు అట్లా, అది ప్రారంభమవుతోంది. కాబట్టి ఆటో యాన్సిలరీ స్టాక్స్ చాలా కంపెనీస్ మనకు సూపర్జిత్ ఇంజనీరింగ్ లేకపోతే అంటే టెస్లాతో ఎంతో కొంత గతంలో అనుబంధం ఉన్న కంపెనీలు, ఇప్పుడు వీటన్నిటికీ డైరెక్ట్గా అనుబంధం ఉందని కాదు, వరాక్ ఇంజనీరింగ్, సూపర్జిత్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ గతంలో టెస్లాతో ఏదో ఒక రూపేణ పార్ట్స్ సప్లై కావచ్చు, టెక్నాలజీ సప్లై కావచ్చు, అటువంటి వాటిలో కొంత అనుబంధం ఉన్న కంపెనీలు ఇవాళ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, ఆటో యాన్సిలరీ కంపెనీస్. చూద్దాం టెస్లా కార్లకి ఎటువంటి ఫస్ట్ డే రెస్పాన్స్ వస్తుందో ఒకసారి ఇవాళ మధ్యాహ్నానికి మనకు కొంత ఒక అంచనా వస్తుంది, రేపు ఉదయం మాట్లాడుకుందాం. కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు? ఇవాళ ట్యూస్డే, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ప్లస్ రకరకాల రిజల్ట్స్ రియాక్షన్స్ ఉంటాయి. ఏ విధంగా ఇవాళ ట్రేడింగ్ ప్యానప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? స్టేబుల్గా ఉండి నేను అనుకోవటం వాళ్ళ మార్కెట్ పెరిగే స్కోప్ కనిపిస్తుందండి. ఎందుకంటే 4 సక్సెసివ్ డేస్ కరెక్ట్ అయింది మార్కెట్. ఆ 4 సక్సెసివ్ డేస్ కరెక్ట్ అయినప్పుడు ఈవెంట్స్ ఎట్లా ప్లే అవుట్ అయినాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం డ్యూ ఫర్ ఏ మైల్డ్ ర్యాలీ అని చెప్తున్నా. స్ట్రాంగ్ ర్యాలీ ఉండకపోవచ్చు. ఆ స్ట్రాంగ్ ర్యాలీ రావాలంటే కనుక ఏదైతే ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఇండో యుఎస్ డీల్ పైన ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే తప్పితే అదర్ ఈవెంట్స్ తోటే మార్కెట్ జనరల్గా డిక్టేట్ అవుతుంది. అయితే ఒక పాజిటివ్ ఇవాళ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే 76 మంత్ లోకి వచ్చిందో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 2.1 దగ్గర, అంటే ఆర్బీఐ దీని నామ్స్ ప్రకారం కూడా అనమాట వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం కూడా లోవర్ సైడ్ లోయెస్ట్ పాయింట్కి వచ్చేసింది. 2 to 6 అని అనుకునేవారు ఇదివరకు. ఇప్పుడు 2.1 వచ్చింది. ఎప్పుడో 2019లో ఒకసారి బిలో 2 రావటం కూడా మనం చూసాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే నెగిటివ్కి వెళ్ళటం కూడా చూసాం మనం. కాబట్టి ఇప్పుడు బలమైన ఇంప్రెషన్ ఏంటంటే కనుక ఆర్బీఐ ఆగస్ట్ మీటింగ్లో కూడా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించవచ్చు, ఒక 0.25% వడ్డీ రేట్లు తగ్గుతాయి అనేది ఆశ నెలకొంది. కాబట్టి ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఆర్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ స్టాక్స్ కానీ కాస్త రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. అయితే రెండో పక్కన రూపాయి మాత్రం గణనీయంగా క్షీణించడం చూస్తున్నాం మనం. మళ్ళీ నిన్న 86 బియాండ్ కూడా వెళ్ళి లాస్ట్లో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ తోటి అనమాట 85.98 దగ్గర అట్లా క్లోజ్ అవటం చూసాం. అయితే ట్రేడ్ డీల్కి ముందే రూపాయిలో ఇంత వీక్నెస్ వస్తుందంటే మేబీ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఐ అవుట్ఫ్లోసా ఆర్ వేరే ఏదన్నా రీజన్ ఉందా అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఐస్ అగ్రెసివ్గా అమ్ముతున్నారు. నిన్న కూడా 5,000 కోట్ల పైచీలకు అమ్మారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇదివరకు అంత అగ్రెసివ్గా కొనట్లేదు ఇప్పుడు. కాబట్టి మార్కెట్ కూడా అనమాట రియాక్ట్ అవటం కానీ కరెక్ట్ అవటం కానీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇన్ జనరల్ నేను అనుకోవటం మాత్రం ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా పక్కన పెడితే కనుక మెయిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్స్ కోసమే మార్కెట్ చూస్తుంది. ప్లస్ రిజల్ట్స్ పైన కూడా ఎక్కువ మార్కెట్ డిపెండ్ అవుతుంది అనమాట. రిజల్ట్స్ మనం చూసాం, ఐటీ స్టాక్స్ నిరాశాజనకంగా ఉండటంతో కంటిన్యూస్గా ఐటీ సెక్టారే మార్కెట్ని డ్రాగ్ చేస్తా కూడా అనమాట చాలా వీక్నెస్ డిక్టేట్ చేయటం కూడా మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఈ వీక్నెస్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే మాత్రం అట్లీస్ట్ 1 బ్లాక్ బస్టర్ రిజల్ట్ మేబీ రిలయన్స్ అవనియండి వేరేదైనా సరే కనుక అలాంటి రిజల్ట్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చి కొంచెం ఇంప్రెషన్ బెటర్గా చేస్తే కనుక నేను అనుకుంటాం మార్కెట్స్ కొంచెం ఊరట చెందుతాయి అనుకుంటున్నాయి. ఈ లోపల ఏ అయితే ఇదివరకు బీట్ అండ్ డౌన్ స్టాక్స్ బ్రాడర్ మార్కెట్లో లైక్ ఓలా కానీ ర్యాలీస్ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు టర్న్ అరౌండ్ గుడ్ రిజల్ట్ ఇచ్చేపాటికి మార్కెట్ ఏ విధంగా రివార్డ్ చేసిందో కూడా చూస్తున్నాం. నిన్న ఓలా కూడా 20% దాకా పెరగటం చూసాం అనమాట. అదే వేరే స్టాక్స్లో ఇటు జొమాటో ఆఫ్టర్ లాంగ్ టైం మంచి మూవ్ చేసింది, 3% మూవ్ చేసి అబౌట్ 270 క్లోజ్ అవటం కూడా హైలీ పాజిటివ్ ఫర్ ద కంపెనీ అంటాను. అండ్ టైటాన్ కానీ ఇట్లా మిగతా స్టాక్స్ కూడా అనమాట కాస్త స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేస్తుంది. అయితే పనిష్మెంట్ కూడా కొంచెం మైల్డ్గా ఉంటే కూడా ఆర్ అవుట్లుక్ మైల్డ్గా ఉంటే కనుక మార్కెట్లో ఇమ్మీడియట్గా సెల్ ఆఫ్లు స్మాల్ సెల్ ఆఫ్లు రావటం చూస్తున్నాం. నిన్న జియో ఫైనాన్స్ అవనండి, బజాజ్ ఫైనాన్స్ అవనండి ఇవన్నీ కూడా స్మాల్ సెల్ ఆఫ్స్ రావటం చూసాం, హైయర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవటం అనమాట. ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా వీక్గానే ఉన్నాయి. అయితే ఎఫ్ అండ్ ఓ స్పేస్లో మీరు అన్నట్టు మాత్రం
నిన్న అవునన్నా కాదన్నా కూడా కాస్త ఫార్మా స్టాక్స్ అన్నమాట కొన్ని సెలెక్టివ్గా మ్యాన్ కైండ్, లారస్, గ్రాన్యూల్స్ ఇలాంటి పీపీఎల్ ఫార్మా కూడా రీసెంట్లీనే బ్లాక్ డీల్ అవ్వటం చూసాం. ఇందులో కూడా అయిన తర్వాత కూడా పీపీఎల్ ఫార్మా ఏ విధంగా నిన్న రికవర్ అయింది చూస్తా ఉంటే ఫార్మాలో అనుకున్నంత భయం అయితే లేదు యుఎస్డి అన్నదైతే మాత్రం క్లియర్లీ తెలుస్తాం. అయితే వన్ ఎన్బిఎఫ్సి నిన్న లార్జ్ మూవ్ చేసింది ఏంటంటే పిఎల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అన్నమాట. దాదాపు 7% మూవ్ చేసింది. ఒకప్పుడు 1100 దగ్గర 1000 మధ్యలో అనమాట దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా మనం చెప్పడం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట సతాయించి ఇప్పుడు బ్రేక్అవుట్కి వచ్చిందనమాట. మేబీ ఓవర్ ఎ పీరియడ్ దిస్ కెన్ గో అప్ టు ఈవెన్ 1600, 1700 అని చెప్పేసి అని అనుకోండి. అయితే సెలెక్టివ్గా స్టాక్స్లో మాత్రం మనం చూస్తే ఇండివిజువల్ స్టాక్స్లో వాల్యూమ్స్ వచ్చి ఏ విధంగా పెరిగినాయి అంటానికి నిన్న నిదర్శనం ఓలా ఒకటి. ఒక్క డీసెంట్ రిజల్ట్ తోటి నిన్న వాల్యూమ్స్ చూడండి ఏ విధంగా పెరిగినాయో కూడా. లిటరలీ అనమాట క్రోర్స్లో వాల్యూమ్ అయింది, ట్రేడ్ అయింది కౌంటర్లో. క్రోర్స్లో ట్రేడ్ అయ్యి 20% పైన అనమాట వాల్యూమ్ ఇది గెయిన్స్ లాగిన్ చేయటం కూడా మనం చూసాం. అండ్ కొన్ని రీసెంట్లీ లిస్టెడ్ కూడా లైక్ హర్ష ఇంజనీర్స్ అనమాట లార్జ్ వాల్యూమ్ తోటి నిన్న మంచి మూవ్ చేసింది. అండ్ అదే విధంగా అనమాట ఆనంద్ రాతి వెల్త్ అనమాట ఇప్పుడు నిన్న 40 lakhs పైన రిజల్ట్ కూడా బాగుండింది. దాదాపు 13-14% పెరగటం చూసామన్నమాట. అండ్ సెలెక్ట్ స్టాక్స్ లక్ష్మీ డెంటల్ ఒకటి స్పెక్యులేటివ్గా అనమాట లిస్టింగ్ అప్పుడు బాగా ట్రేడ్ అవటం చూసాం. ఈవెన్ దట్ హెస్ గాన్ అప్ బై 4.5 to 5% అనమాట. అండ్ ఎప్పుడు సతాయించే స్టాక్ విష్ణు ప్రకాష్ కూడా అనమాట నిన్న 5 to 6% పెరగటం చూసాం. ఓలా ఇందాక వాల్యూమ్స్ ని మిస్ అయిన ఇప్పుడు చూస్తాను 59 crores అయింది వాల్యూమ్, విచ్ ఈస్ రిమార్కబుల్. రేర్లీ ఒక స్టాక్ అన్లెస్ ఏదో పెన్నీ స్టాక్స్, వోడాఫోన్ ఇలాంటి ట్రేడ్ అవుతాయి కానీ ఓలా లాంటి మిడ్ సైజ్ స్టాక్ కూడా నిన్న 54 crores ట్రేడ్ అయిందంటే మేబీ ఒక మేజర్ బాటమ్ ఫామ్ చేసుకుని ఇక్కడి నుంచి రికవరీ వస్తుందా అనేది కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి అందులో. బట్ అదర్వైజ్ నేను అనుకోవటం మాత్రం మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్కే ఉంటుంది. అండ్ ఏదైతే నిన్న 25,000 కిందకి వెళ్ళిన తర్వాత కాస్త రికవరీ వచ్చిందో చూస్తూ ఉంటే 25,000నే డిఫెండ్ చేసుకోగలగాలి వాళ్ళు కూడా ఆన్ డౌన్ సైడ్ అనమాట. 25,000 కింద క్లోజ్ అవుతా ఉంటే మాత్రం అప్రమత్తత ఎంతైనా అవసరం. నిఫ్టీ 25,000 పైన ఉన్నంతసేపు మాత్రం స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయమంటాను, పాజిటివ్గా ట్రేడ్ చేయమంటా. ఎందుకంటే ఇక్కడ నుంచి రికవరీ వచ్చినా కూడా ఒక మైల్డ్ రికవరీ కూడా స్టాక్ నిఫ్టీని 25,500 వరకు తీసుకెళ్లే సూచనలు అయితే కనిపిస్తుంది. కాల్ రైటింగ్ అగ్రెసివ్ గానే కనిపిస్తుంది, కాస్త 25,200 దగ్గర అక్కడ. అండ్ హయ్యర్ కాల్స్ లో కూడా 25,800 అయి కూడా అనమాట కాల్ రైటింగ్ కనిపిస్తుంది. అంటే నిఫ్టీ పెరగటం కొంచెం టఫ్ టైమే అని చెప్పేసి తెలుస్తుంది. యాజ్ యూజువల్ 25,000 దగ్గరే పుట్స్ పైలప్ అయి ఉన్నాయి, అందుకని చెప్పి 25,000 అతి కీలకం అని చెప్పేసి అని చెప్తుంది. పుట్ కాల్ రేషియో ఇంకా వీక్ గానే ఉంది, 0.72 దగ్గర ఉంది, లోయెస్ట్ లెవెల్ అనమాట ఇది రీసెంట్ టైమ్స్ లో అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఒక బయింగ్ ఆపర్చునిటీ పొజిషన్ ట్రేడర్స్ కి, లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కి వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నా. ఎందుకంటే విక్స్ తక్కువే ఉంది, ఇంకా 11.98 దగ్గరే నాకు ఉందన్నమాట. అంటే వెల్ బిలో 12 ఉంది కాబట్టి కంఫర్టబుల్ గానే ఉంది, మరీ పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. నిన్న వాల్యూమ్స్ లో మాత్రం పీపీఎల్ ఫార్మా, మ్యాన్ కైండ్, బాష్ లాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా పెరగటం కూడా మనం చూసాం. అదే స్పెక్యులేటివ్ షార్ట్స్ కూడా అనమాట ఏంజల్ వన్, ఎస్బీఐ కార్డ్, టెక్ మహీంద్రా అలాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ షార్ట్స్ కూడా బాగానే అయినాయి. అయితే డెలివరీ బయింగ్ ఎక్కడ కనిపిస్తుందంటే మాత్రం క్లియర్లీ ఆడ్ కౌంటర్స్ లో గ్రాసిమ్ అండ్ మేబీ రిలయన్స్ మంచి రిజల్ట్ వస్తుందా అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలయన్స్ లో నిన్న డెలివరీ బయింగ్ అయ్యి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ టు బి కేర్ఫుల్లీ అబ్జర్వ్డ్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ని సేవ్ చేయాలన్నా, ఇండెక్స్ ని లాక్కెళ్లాలన్నా రిలయన్స్ మే ప్లే కీ రోల్ అని అంటాను. ఎందుకంటే ఐటీ స్టాక్స్ ఇంత నిరాశపరిచిన తర్వాత బ్యాన్ లిస్ట్ లోన గ్లెన్మార్క్, హిందుస్థాన్ కాపర్, ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయి. అండ్ క్లియర్ కట్ గా ఏదైతే వేదాంత పైన అనమాట వైస్రాయ్ రీసెర్చ్ ఏదైతే నాయిస్ క్రియేట్ చేస్తుందో అది కేర్ఫుల్ గా ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే ఇన్ గవాన్ వీళ్ళందరూ కంప్లైంట్ చేయటం కూడా చూసాం, ఇలాంటి షార్ట్ సెల్లర్స్ పైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ జైన్ స్ట్రీట్ పైన సేబీ ఏం తీసుకుంటుంది డెసిషన్ అనేది చూడాలి. ఎందుకంటే రేర్లీ ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట ఫైన్ పడినప్పుడు ఇంటరిమ్ ఆర్డర్కి అంత ఫుల్ అమౌంట్ డిపాజిట్ చేయటం అనేది చూస్తాం.
జైన్ స్ట్రీట్ చేసింది కాబట్టి మరి దానికి ఆర్డర్ ఇవ్వాలా, ఇస్తే ఏ విధంగా ఇస్తారు, ఏమైనా రిస్ట్రిక్షన్స్ తోటి అనేది చూడాలి. వన్ థింగ్, అందులో అన్ఫోల్డ్ అయ్యే ఈవెంట్సే F&O వాల్యూమ్స్ లో ఐదర్ రికవరీకా లేకపోతే ఇప్పుడున్న ఫ్లాట్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ అవుతాయి అంటానికి కూడా డిసైడ్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్ సీజన్ స్టిక్ టు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయటం, పోర్ట్ఫోలియోలో రీషఫుల్ చేసుకోవాలన్న స్టాక్స్ వితౌట్ ఎనీ ఇదనమాట హెజిటేషన్. వీక్ రిజల్ట్ వస్తే కనుక ఆ స్టాక్ ని పోర్ట్ఫోలియో నుంచి తీసేయటం, స్ట్రాంగ్ రిజల్ట్ వస్తే డబ్లింగ్ చేయటం కానీ అంతా కూడా అనమాట ఇప్పుడు రీషఫుల్ చేసుకోవాలి. మార్కెట్ అయితే బ్రాడర్ మార్కెట్లో ఏదైతే కొంచెం మైల్డ్ వీక్నెస్ లాస్ట్ 3-4 సెషన్స్ లో డెవలప్ అయిందో మళ్ళీ అది బ్రేక్ పడే సూచనలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్స్ కాస్త బ్రాడర్ మార్కెట్లోనే బెటర్గా ఉంటున్నాయి ఫ్రంట్ లైన్ రిజల్ట్స్ కంటే కూడా. అదొక్కటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటారు. ఆల్ ఇన్ ఆల్ 25,000 కింద క్లోజ్ అవుతా ఉంటే మాత్రం అప్రమత్తత అవసరం అనే కాషన్ మాత్రం చెప్పు. ఐపీఓ మార్కెట్లో యాక్షన్ కంటిన్యూ అవుతోంది. నిన్న క్లోజ్ అయింది స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్. ఈ కంపెనీ అంతగా లిస్టింగ్ గెయిన్స్ ఉండవని అనుకున్నాం మనం, కానీ ఇష్యూ 13.5 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అయితే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ ఇది మాత్రం నిన్న ఇష్యూ ప్రైస్ కంటే కింద లిస్ట్ అయ్యి డిసప్పాయింట్ చేసింది. మనం అనుకున్నాం లిస్టింగ్ గెయిన్స్ ఉండవు, ఇందులో ఓన్లీ లాంగ్ టర్మ్ కోసం మాత్రమే అప్లై చేయని ఇష్యూ అని. అదే ప్రూవ్ అయింది. ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్, లాంచ్ సర్వీసెస్ అండ్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్లోనే కాదు హైవేస్లో వాటిలో కూడా ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఆపరేట్ చేసే కంపెనీ ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్. అలాగే యాంథమ్ బయోసైన్సెస్, దీనికి మంచి గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. సో ఇది 73% నిన్న సబ్స్క్రైబ్ అయింది. బహుశా దీనికి కూడా మంచి ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ ఇన్ ది పాస్ట్ ఫ్యూ డేస్ యాంథమ్ బయోసైన్సెస్. ఇంకా చాలా ఐపీఓస్ రాబోతున్నాయి. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, బ్రిగేడ్ హాస్పిటాలిటీ, ఇండిక్యూబ్ స్పేసెస్, ఇది కూడా అగైన్ ఆఫీస్ స్పేసెస్ ఆఫర్ చేసే కంపెనీనే. సో ఇవన్నీ మనకు రాబోయే రోజుల్లో అండ్ ఈసారి వైజాగ్ మీట్లో వర్క్షాప్లో మనం ఈ న్యూ లిస్టింగ్స్, ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే మల్టీ బ్యాగర్స్ న్యూ లిస్టింగ్స్ నుంచే మనం ఎక్కువగా పికప్ చేయగలుగుతాం. పాత కంపెనీల్లోంచి మల్టీ బ్యాగర్స్ అంటే ఆల్రెడీ డిస్కౌంటెడ్, ఆల్రెడీ తెలిసిన స్టోరీ. ఈ కొత్త కంపెనీల్లో కొత్త లిస్టింగ్స్లో ఏంటంటే మనకు అన్నీ కాదు, కొన్ని మేబీ 1 in 10 ఆర్ 2 in 10 వాటికి మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ ఉంటుంది. వాటిని ఐడెంటిఫై చేయటం ఎలా, వాటిని పికప్ చేయటం ఎలా, ఈ మధ్య వచ్చిన వాటిలో అటువంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం వైజాగ్ వర్క్షాప్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వైజాగ్ వర్క్షాప్, కమింగ్ వర్క్షాప్ 27th ఆఫ్ దిస్ మంత్ వైజాగ్లో మనం నిర్వహించబోయేటటువంటిది. అలాగే సీట్స్ ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. దయచేసి వెంటనే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ 100కి ఫస్ట్ కమర్స్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా మనం ఆ రోజు వర్క్షాప్లో అందజేయబోతున్నాం. ఈసారి ఇది కూడా ఒక ప్రత్యేకత. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. మెగా వార్త, ఇది ఆర్టికల్ కాదు, వార్త వచ్చింది. మెగా ఎండి ట్యాప్స్ ఎలామ్, డీకే అండ్ ఓక్ ట్రీ క్యాప్ టు రైజ్ 1,500 crores టు బైఅవుట్ అంకుల్. మనందరికీ తెలుసు మెగా ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఇన్ ది కంట్రీ, మేబీ టాప్ 3లో టాప్ 4లో ఉండే కంపెనీ. సో ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ సేల్స్ 42,440, ఐ మీన్ FY24, ఇంకా FY25 నెంబర్స్ తెలియదు మనకు. సో అటువంటి బిగ్ సైజ్ కంపెనీ. ఇందులో ఇప్పుడు మామ అల్లుళ్ళు ఇద్దరు ప్రమోటర్స్, పిపి రెడ్డి అలాగే పివి కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ మేనమామ మేనల్లుళ్ళు. ఇద్దరి మధ్య కొద్దిగా విభేదాలు పడసూపి మేనమామ స్టేక్ని మేనల్లుడు కృష్ణారెడ్డి కొనేయబోతున్నారు. దానికోసం ఆయన ఇప్పుడు పిఈ ఫండ్స్ని ఆశ్రయిస్తున్నారట. సో ఆ పిఈ ఫండ్స్ ఇచ్చే డబ్బులతో 51% స్టేక్ ఉంది పిపి రెడ్డి గారికి. సో దాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారు, ఇదంతా కూడా హైదరాబాద్ సర్కిల్స్లో, బిజినెస్ సర్కిల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. చూద్దాం ఏ విధంగా వీళ్ళిద్దరి సమస్య పరిష్కారం అవుతుందో. అలాగే క్రాంతి గారు, ఇవాళ ముంబైలో మరి టెస్లా షోరూమ్ ఇనాగ్రేషన్ ఉంది. ఏమిటి, కొనేందుకు కానీ చూసేందుకు కానీ వెళ్తున్నారా? బ్రేక్లో కుటుంబరావు గారు మేము అదే డిస్కస్ చేసుకుంటున్నాం వసంత్ గారు. అంటే ఇనిషియల్ ఇఫోరియా ఉంటుంది కదా వసంత్ గారు,
అంటే స్టార్టింగ్లో బాగా ఇఫోరియా ఉంటుంది. మనం యాపిల్ లాంచ్ అప్పుడు కూడా చూసాం ఏ రకమైనటువంటి ఇఫోరియా ఉందో. సో అటువంటి హడావిడే ప్రస్తుతం ఉండబోతుంది వసంత్ గారు. సో మీరైతే ఏం వెళ్ళలేదా? లేదు వసంత్ గారు, వీకెండ్లో ఒకసారి అలా ఓ లుక్ వేసి రండి, డెఫినెట్లీ ఆ విశేషాలు మాకు చెప్పొచ్చు. ఓకే, సో ఏంటి ఏమన్నా దీన్ని రబాఫ్ ఎఫెక్ట్ ఏమన్నా మన ఆటో కంపెనీస్ మీద ఏమైనా స్టాక్ ప్రైసెస్ మీద ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే పెద్ద ఉండబోవచ్చు వస్తుంది గారు. ఎందుకంటే ప్రైసెస్ ఇండియన్ ప్రైసెస్ని టెస్లా ఇమీడియట్గా అయితే మ్యాచ్ చేయదు వస్తుంది గారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళది ఏదైతే ప్రీమియం మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ రావాలంటే ఇప్పుడున్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్తో ఆ మోడల్స్ హైయర్ ఎండ్లోకి వెళ్ళిపోతాయి వస్తుంది గారు. అందువల్ల ఇండియన్ ఓఈఎమ్స్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు వస్తుంది గారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్గా ఈ ట్రేడ్ డీల్ ఏదైతే మనం యూఎస్తో కుదుర్చుకోబోతున్నాం అందులో టెస్లా ప్రొడక్ట్స్ మీద ఏమైనా డ్యూటీస్ తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వసంత్ గారు, ఇది ఒక డౌట్. ఇది ఒక 1 month బ్యాక్ మీరు అడిగినట్లయితే అవ్వచ్చు వసంత్ గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం టెస్లాకి, ఇలాన్ మస్క్కి మరియు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి జరుగుతున్నటువంటి టగ్ ఆఫ్ వార్ మనం చూస్తున్నాం. సో ట్రంప్ ఏమి మెలికి పెట్టరంటారా? పెద్దగా పుష్ చేయకపోవచ్చు వసంత్ గారు. అసలు చేయడు కూడా, కావాలంటే పెంచడానికి కూడా చెప్తాడు బహుశా. అందువల్ల ఇది కనుక ఈ సేమ్ క్వశ్చన్ కనుక మీరు 1 month బ్యాక్ అడిగితే పెద్ద ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే కనుక పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు వస్తుంది గారు. మరొకటి కూడా ఉంది క్రాంతి గారు, ఇంతకుముందు ఎలాన్ మస్క్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టను అన్నాడు, ఎందుకంటే ట్రంప్ గారి ఆదేశాల మేరకు. ఇప్పుడు అవేవి లేవు కాబట్టి, ఆ జంజాటం ఏది లేదు కాబట్టి బహుశా ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమైనా ఏర్పాటు చేస్తారేమో భవిష్యత్తులో. ఇది ఫస్ట్ నుంచి పెద్ద డిమాండ్ వసంత్ గారు. లాస్ట్ 2-3 years నుంచే ఈ డిమాండ్ అనేది ఉంది. సో ఇప్పుడు బహుశా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే బికాజ్ అల్టిమేట్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ వసంత్ గారు. కానీ ఏంటంటే ఈవీ స్పేస్ అనేది నిన్న ఓలా ఎలక్ట్రిక్ కాన్కాల్ కనుక చూస్తే భవేష్ అగర్వాల్ హీ స్టార్టెడ్ విత్ మేము హై గ్రోత్ నుంచి ఇప్పుడు ఈవీ స్పేస్ అంతా కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వస్తుంది అన్నట్లుగా చెప్పాడు. సో ప్రస్తుతం అయితే ఈవీ స్పేస్ అనేది ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. కానీ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ స్క్రాచింగ్ స్టేజ్లోనే ఉంది వసంత్ గారు. సో దెర్ ఈజ్ లాంగ్ వే టు గో. కానీ ఇవన్నీ ఎట్లా ఇవాల్వ్ అవుతాయో చూడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ ఏ ప్లాంట్ ఇన్ ఇండియా, వన్ థింగ్ ఏంటంటే ఈ టారిఫ్ మన ఇంపోర్ట్ డ్యూటీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే బికాజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓఈఎం కనుక ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ 100 to 200% ఇంపోర్ట్ డ్యూటీ అనమాట. సో ఆ ప్రైసింగ్ పవర్ అనేది ఓఈఎమ్స్కి వస్తుంది. ప్రస్తుతానికైతే వసంత్ గారు ఓలా ఎలక్ట్రిక్ ఏంటి ఇక్కడ కొనొచ్చా? హై రిస్క్ అపటైట్ ఉంటేనే కొనొచ్చు వసంత్ గారు. ఎందుకంటే ఈ నిన్న చూశాను క్రాంతి గారు, అంటే పైపైన చూశాను, మరీ డీప్గా లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు సేల్స్ తగ్గింది, రెవెన్యూ తగ్గింది, సరే ఎబిటా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎబిటా అంటే ఈ జూన్ నెలలో అయితే పాజిటివ్లోకి వచ్చారట ఎబిటా లెవెల్లో. సో క్వార్టర్లీ చూస్తే ఎబిటా తగ్గింది, అంటే లాసెస్ తగ్గాయి. అంటే వీళ్ళు సేల్స్ తగ్గించుకుంటే బెటర్ అన్న ఒక అభిప్రాయం కలిగింది నాకు. మా న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో ఉంటుంది, ఎంత సేల్స్ పెరిగితే అంత నష్టం అడ్వర్టైజ్మెంట్స్ కనుక రాకపోతే. అందుకని పేపర్లు తిన్నగా వేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఎకనామిక్స్. సో అలాగే మనకు ఓలాలో కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది. సేల్స్ పెరిగితే వాళ్ళ నష్టాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ 6 months కనుక చూసినట్లయితే వసంత్ గారు న్యూ మోడల్స్ని లాంచ్ చేశాడు. కానీ ఏంటంటే ఆ న్యూ మోడల్స్ నుంచి పెద్ద రెవెన్యూ అయితే పెద్ద వచ్చింది లేదు. ప్రస్తుతం వాళ్ళ ఫోకస్ అంతా కీ పారామీటర్ అయినటువంటి ఒకసారి లిస్టింగ్ వచ్చేస్తే వసంత్ గారు, లిస్టింగ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆల్ ఏదైతే మన ఎటర్నల్ కానీ ఏ కంపెనీ చూసినా ఫోకస్ అంతా ప్రాఫిటబిలిటీ మీద ఉంటుంది వసంత్ గారు. సో ఆ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ప్రస్తుతం చేస్తున్నాడు. కానీ ఏంటంటే ఇది ఓవర్ నైట్ జరగదు. అట్లీస్ట్ టేక్ 3 to 4 quarters అనమాట. ఫస్ట్ క్వార్టర్లో ఆపరేషనల్ ఎబిటా ప్రాఫిటబిలిటీలోకి వచ్చాడు. ఇంకా నెక్స్ట్ 2-3 quarters చూడాలి వసంత్ గారు, చూద్దాం. ఓకే, దట్స్ అబౌట్ ఓలా. నాకైతే కన్విన్సింగ్ గా లేవు వసంత్ గారు రిజల్ట్స్. నేను చూసాను, నేను కరెక్ట్ కేర్ఫుల్ గా. ఎందుకంటే ఇదివరకు జొమాటో లాగా ఇదేమన్నా టర్న్ అరౌండ్ అవుతుందా, అయితే మంచి ఆపర్చునిటీ ఇస్తుందా అని అయితే చూశాను. బట్ ఇన్నర్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే వీళ్ళ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పిఎల్ఐ బెనిఫిట్స్ రావు. అండ్ ఓవరాల్ గా వాల్యూమ్ ఆఫ్ టెక్ చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. కాబట్టి ఏదో కాస్త ఇది వన్ ఆఫ్ రిజల్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే కనుక లీడర్షిప్ ఇప్పుడు టీవీఎస్ తీసుకుంది. ఐ థింక్ టీవీఎస్ విల్ కంటిన్యూ టు బి ద లీడర్ అని చెప్పేసి అని అంటాను ఇందులో. ఓకే, రైట్. రామకృష్ణ గారు, ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ
ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి? ఓపెనింగ్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది. అవునండి, నిన్నటి సెషన్ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయింది. అంటే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం మార్కెట్స్ రికవరీ అయినాయి. మనం కొంచెం సైజబుల్ వీక్ అనేది నిన్న బాటమ్ లో, అంటే నిన్న క్యాండిల్ బాటమ్ లో చూసాము నిఫ్టీలో పర్టికులర్ గా. సో ఫైనల్ గా ఒక 68 పాయింట్ల నష్టంతో నిఫ్టీ క్లోజ్ అవడం గమనించామండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత కన్సల్టేషన్ అవుతుంది. డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనం బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. సో కొంచెం స్ట్రాంగ్ గా బ్యాంక్ నిఫ్టీ ఉంది. మేబీ ఈ రిజల్ట్స్ ముందు మేజర్ బ్యాంక్స్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి కాబట్టి మేబీ అదేమన్నా ట్రిగర్ అవుతుందా బ్యాంక్ నిఫ్టీ ఈ ఆగడానికి. అంటే నిఫ్టీ సెన్సెక్స్ లాగా ఫాల్ కాలేదు. మూవింగ్ యావరేజెస్ పరంగా కానీ, టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా కానీ సెన్సెక్స్ నిఫ్టీ కొంచెం వీక్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే మెయిన్ గా మనకి 10 days మూవింగ్ యావరేజ్, 20 days ఈఎంఎస్ ఇవన్నీ కూడా మనకి నిఫ్టీలో కోల్పోయినాయి. ప్రస్తుతం 50 days SMA ఈఎంఏ అరౌండ్ 24,900 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. సో అది ఇమీడియట్ సపోర్ట్ గా మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. అట్లాగే నిన్న అరౌండ్ 25,000 కూడా బిగ్ రౌండ్ నెంబర్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ కొంత కోలుకున్నట్టు అర్థమవుతుంది. కానీ సీరియస్ సపోర్ట్స్ మాత్రం మీడియం టర్మ్ కి 24,800, 24,900 గా కనిపిస్తున్నాయండి. రెసిస్టెన్స్ మాత్రం 25,300, 25,500 గా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద నిఫ్టీలో మనం చూస్తే ఇంప్లైడ్ వాలటిలిటీ అనేది బాగా తగ్గిపోయిందండి. అంటే భవిష్యత్తులో అంత వాలటిలిటీ ఉండదు అన్నట్టుగా మార్కెట్ లో 10.48 కి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. సో అది రాబోయే రోజుల్లో ఉండే వాలటిలిటీని సూచిస్తూ ఉంది. అట్లాగే పీసీఆర్, అంటే నిఫ్టీ ఒక పీసీఆర్ చూస్తే 0.54 ఉందండి. అంటే హైలీ ఓవర్సోల్డ్ జోన్ లో నిఫ్టీ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది జస్ట్ నిఫ్టీకి సంబంధించిన పుట్ కాల్ రేషియో. సో అది కూడా ఈ ఓవర్సోల్డ్ నుంచి ఏమైనా బయటకు తీసుకురావడానికి మార్కెట్స్ ఏమైనా కోలుకుంటాయి అనేది మనం చూడాల్సిన అంశం అండి. సో ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 25,100 కాల్ హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ లిమిటెడ్ గానే ఉన్నాయి. ఈ గురువారానికి 25,100 అని అర్థమవుతుంది. అట్లాగే సపోర్ట్స్ ఇందా చెప్పుకున్నట్లు 50 days మూవింగ్ యావరేజ్ దగ్గరలో 24,900 పుట్స్ హైయెస్ట్ రైటింగ్ కనిపిస్తుందండి. ఇంకా వేరే ఇండికేటర్లు అన్ని కూడా ఆర్ఎస్ఐ కానీ, ఎంఎస్సిడి కానీ అన్ని కూడా వీక్ జోన్ లోనే కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్ గా ఈ ఫాల్ లోంచి మార్కెట్స్ కోలుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎట్లా టర్న్ అవుతాయో చూడాల్సిన అవసరం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 60 పాయింట్ల నష్టంతో ముగిసింది నిఫ్టీ, 45 పాయింట్ల నష్టంతో బ్యాంక్ నిఫ్టీ ముగిసింది. సో ఒక వీక్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం ఓపెనింగ్ ట్రేడ్లో ఈరోజు. ఓకే, లేదు 7 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. సో మేబీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీస్తున్నాం. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ హైదరాబాద్. కార్తీక్, అడగండి. సార్ నా దగ్గర తేజస్ నెట్వర్క్ ఉన్నాయి సార్. 1315 యావరేజ్ లో ఉన్నాయి. ఒక 100 షేర్స్ ఉన్నాయి. అది నిన్న రిజల్ట్ వీక్ వచ్చిందని చెప్పేసి విన్నాను న్యూస్ లో. అవును, అది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా సార్? కుటుంబరావు అన్నాడు. ఇంకొకటి టీసీఎస్ ఈ రేంజ్ లో బై చేయవచ్చా? టీసీఎస్ ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారు. అవును. ఓకే, కుటుంబరావు రిజల్ట్ నీట్గా వచ్చింది. మరొకసారి తేజస్ నెట్వర్క్స్లో బాగా పెద్ద లాస్ని వాళ్ళు డిక్లేర్ చేయడం చూస్తున్నాం. 194 crores లాస్ డిక్లేర్ చేశారు. ఏం జరుగుతోంది ఇందులో? లేదండి, ఆర్డర్ బుక్ కాస్త ఇంప్రూవ్మెంట్ వచ్చినా కూడా టర్న్ ఓవర్ బాగా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ లాస్ట్ క్వార్టర్లో ఎగ్జిక్యూషన్ చాలా తక్కువ ఉండింది. వాళ్ళది ఓన్లీ 202 crores టర్న్ ఓవర్ చేయడం కూడా మనం చూసాం అనమాట. అండ్ 194 దాదాపు అనమాట నష్టం కూడా చూసాం మనం. అయితే కమెంటరీ మాత్రం కొంచెం ఆశాజనకంగా ఇచ్చారు కానీ, బట్ డెఫినెట్లీ ఏంటంటే నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నేనైతే డౌన్ సర్క్యూట్ టచ్ అయిపోతుంది స్టాక్ అనుకున్నాను. డౌన్ సర్క్యూట్ టచ్ అవ్వకుండా సస్టైన్ అయింది. అంటే రీసెంట్ లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ అవ్వనంతసేపు కాస్త ఓకే అని అంటాను. ఈ కొత్త ఆర్డర్ బుక్ ఏదైతే డెవలప్ అవుతుందో 22% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా ఏది వచ్చిందో దాని ఎగ్జిక్యూషన్ బట్టి ఉంటుంది. అండ్ ఏదైతే పిఎల్ఐ ఇన్సెంటివ్స్ వీళ్ళకి లాస్ట్ 2-3 quarters లో వచ్చిందో, మరి ఇప్పుడు వచ్చే కొత్త ఆర్డర్స్ లో అంత పిఎల్ఐ ఇన్సెంటివ్స్ వస్తాయా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి. ఎర్నింగ్స్ కాల్ చూసిన తర్వాత టోటల్ అప్డేట్ అయితే తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో రీసెంట్ లో ఏదైతే ఉందో అదే స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలని చెప్పేసి అని అంటారు. చాలా దారుణంగా నిరాశపరిచింది తేజస్ నెట్వర్క్స్. వరుసగా 3 quartersగా సఫర్ అవుతోంది. బట్ ఈ క్వార్టర్ డిసప్పాయింటింగ్ కాదు, డిజాస్టర్ అని చెప్పాలి. ఎక్కడి 1,900 crores, ఇక్కడ 200 crores.
ఇంత పడిపోవటం, డ్రాస్టిక్గా పడిపోవటం అనేది అసలు మనం ఊహించడం కష్టం. కొన్ని రిజల్ట్స్ డిజాస్టర్స్ ఉంటాయి కదా, వాటిలో ఇదొకటి. ఈ ఎర్నింగ్ సీజన్ సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్లో. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. టీసీఎస్ కొనుక్కోవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? టీసీఎస్ యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ అండి. రిజల్ట్ మొత్తం కూడా డిస్కౌంట్ అయిపోయింది యాజ్ ఆఫ్ నో అనమాట. నన్ను అడిగితే స్లోగా లాంగ్ టర్మ్ ప్లేయర్స్ మాత్రం బ్లూ చిప్ స్టాక్ ఏదైతే కనుక పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి ఐటీ సెక్టార్ నుంచి అంటే కనుక టీసీఎస్ షుడ్ బి ఏ గుడ్ బెట్. ఓకే. నోవార్తిస్ పై పేటెంట్ కేసులో దివీస్ కంపెనీ ఏమి కేసు ఏం లేదు. మా దగ్గర వస్తున్న వార్తను చూసి కొంచెం అంటే నోవార్తిస్ ఆ పేటెంట్ కేసు ఓడిపోయింది. సో అందువల్ల ఆ నోవార్తిస్కి సప్లయర్ ఎవరు? దివీస్ ల్యాబ్స్, అంతే. దివీస్కి డైరెక్ట్గా ఏమీ ఇది లేదు. నోవార్తిస్కి ఉన్నటువంటి ఆ ఓడిపోయిన ప్రభావం దివీస్ మీద కొంత ఉండే అవకాశం. బట్ ఇవాళ ఐ థింక్ మొర్గాన్ స్టాన్లీ అనుకుంటాను 7,500 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు దివీస్కి. సో పెద్దగా ఇబ్బంది ఏం కనపట్టలేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? అరుణ్ సార్. అడగండి అరుణ్. సార్ ఇప్పుడు తేజస్ నెట్వర్క్ ఇది వరకు 1030 రూపాయలు ఉన్నా సార్ నేను. అది తగ్గుతుంది సార్, నేను రిజల్ట్ కూడా బాగాలేదు. ఇప్పుడు చెప్పారు కదా, కుటుంబరావు గారు వివరంగా చెప్పారు. ఇప్పటిదాకా నేను టీవీ మ్యూట్లో పెట్టమంటే మీ వాళ్ళు మ్యూట్లో పెట్టిన సార్. ఇప్పుడు ఇంకో స్టాక్ సార్, బెల్రైజ్ సార్. అయ్యా, బెల్రైజ్ ఇండస్ట్రీ సార్. పిడిలైటా? బెల్రైజ్ బెల్రైజ్ నిక్షేపంగా హోల్డ్ చేయండి. నిన్న జెఫ్రీస్ ఇచ్చిన ఒక పోర్ట్ఫోలియో, వాళ్ళు ఒక 15 స్టాక్స్తో ఒక పోర్ట్ఫోలియో ఇచ్చారు. అందులో అనూహ్యంగా ఈ న్యూ లిస్టింగ్ ఉంది, బెల్రైజ్ ఇండస్ట్రీస్. తప్పకుండా హోల్డ్ చేయండి. ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కంపెనీగా అది కనిపిస్తోంది. చాలా పొటెన్షియల్ ఉన్నట్లు కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ? ఉన్నాయి సార్, 5,000 సార్. 5,000 షేర్సా? అవును సార్. గొప్పవాళ్ళు మీరు, మామూలు వాళ్ళు కాదు. సరే, క్రాంతి గారు మీకేమన్నా అనిపించిందా సమాచారం బెల్రైజ్ గురించి? నియర్ టర్మ్ టార్గెట్ అయితే వసంత్ గారు 120 నుంచి 130 వసంత్ గారు. బట్ లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు. కానీ ఏంటంటే షార్ప్ ర్యాలీ అనేది ఆల్రెడీ చూసాం వసంత్ గారు. బాగా పెరిగింది. 100 లెవెల్ 95 ఆ రేంజ్ నుంచి బాగా షార్ప్ గా స్టాక్ అయితే ఫామ్ గా ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? టార్గెట్ అయితే 130 వసంత్ గారు. 130 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఓకే. సో ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతా హోల్డ్ చేయండి. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్, నా పేరు కమలప్రియ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అరుణప్రియ? కమలప్రియ సార్. కమలప్రియ, అడగండి కమలప్రియ. సార్, ఆర్కే స్వామి నా దగ్గర 288 లో 50 షేర్స్ ఉన్నాయి సార్. నాకు ఐపీవీలో వచ్చింది, అది చాలా లాస్ లో ఉన్నాను సార్ ఇప్పుడు. చేయమంటారా? ఆర్కే స్వామి. ఆర్కే స్వామి, ఓకే. అడ్వర్టైజింగ్ కంపెనీ. అదొకటి. ఇంకా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను ఏదైనా ఒక మంచి స్టాక్ చెప్పండి సార్ నాకు. కొంచెం రిజల్ట్ సీజన్ గడవనివ్వండి. రిజల్ట్ సీజన్ ఇప్పుడే కదా మొదలైంది. రిజల్ట్ సీజన్ కొనసాగుతున్న సమయంలో మనం చాలా కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయని ఏదో చెప్తాం కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. కుటుంబంలో ఆర్కే స్వామి పరిస్థితి ఏంటి? వీక్ కౌంటర్ అండి. ఎందుకంటే యాక్చువల్గా అది ఐపీఓ ఇప్పుడే చెప్పాను అనమాట, పెద్దగా పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. యాడ్ కంపెనీస్ అనమాట. గ్లోబల్ కాంపిటీషన్ లో ఇండియాలో అనుకున్నంత రిజల్ట్స్ ఇస్తాయా లేదా అనేది కూడా డౌట్ ఉండింది. స్టాక్ కూడా ఇప్పుడు 52 వీక్ లో దగ్గర ఉంది. నేను అనుకుంటాం మాత్రం సిగ్నిఫికెంట్ రికవరీ రావాలంటే వాళ్ళ మీడియా బిజినెస్ లో ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేస్తారా, వాళ్ళకి ఆన్లైన్ ప్రెసెన్స్ ఏదైతే ఉందో దాంట్లో అనమాట ఏమన్నా కొత్త వెర్టికల్స్ ఏమన్నా క్రియేట్ చేసుకుంటారా అనేది చూడాలి. బట్ టిల్ దెన్ స్టాక్ మాత్రం వీక్ గానే ఉంటుంది. నన్ను అడిగితే ఒక టెక్నికల్ ర్యాలీ 225, 230కి అట్లా వస్తే ఎగ్జిట్ అవటం కూడా బెటర్ అండి. ఓకే, మార్కెట్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. సో ఫ్లాట్గా అనుకున్నాం, బట్ 50-60 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో 75 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ 165 పాయింట్ల లాభపడింది. అండ్ నిఫ్టీలో కేవలం 7 స్టాక్స్ మాత్రమే నష్టాలతో కనిపిస్తున్నాయి. మిగతా స్టాక్స్ అన్నీ హెచ్సిఎల్ టెక్, సిప్లా ఇలాంటివి మినహాయిస్తే M&M ఇవి స్వల్ప నష్టాలతో కనిపిస్తున్నాయి. బట్ సన్ఫార్మా పెరిగింది 1.5%. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 3:1, 1520, 555 BSCలో. NSEలో 1680, అలాగే 411. సో మంచి బ్రెడ్త్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. బ్యాంకింగ్ గెయినర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి.
అలాగే ఐటీ ప్యాక్లో హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ అయిపోయింది, ఫ్లాట్గా ఉంది, ఏమీ పెద్ద నెగిటివ్ రియాక్షన్ లేదు. సో టెక్ మహీంద్రా పాజిటివ్గా ఓపెన్ అయింది, జియో ఫైనాన్షియల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మనకు చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం. వరుసగా కొన్ని సెషన్ల నష్టాల తర్వాత ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా కొంత యాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. చూద్దాం ఎటువంటి మిడ్ క్యాప్ ప్యాక్లో ఎక్కడ యాక్షన్ ఉందో. ఏఐఏ ఇంజనీరింగ్ 3% పెరిగింది, దీపక్ ఫెర్టిలైజర్స్ 3%, జిలెట్ ఇండియా, సిఎట్, ఒబెరాయ్ రియల్టీ, బర్జర్ పెయింట్స్, ఆర్సీఎఫ్, ఫెర్టిలైజర్ కంపెనీస్ బాగా ఓపెన్ అయ్యే వాళ్ళ, జీఈ వెర్నోవా, పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఎస్కార్ట్స్ కిబోటా, జేబిఎం ఆటో, కోఫోర్జ్, యూపీఎల్, అలోక్ ఇండస్ట్రీస్, జేఎం ఫైనాన్షియల్ ఇలాంటివన్నీ కూడా. రేమండ్, జేఎం ఫైనాన్షియల్ మనం గతంలో అనుకున్న స్టాక్ ఇది 173 రూపీస్, చాలా స్ట్రాంగ్గా ఉంది. ర్యాలీస్ ఇండియా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, 6% పెరిగింది ర్యాలీస్ ఇండియా. హెచ్సిఎల్ టెక్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది 1.6%. అలాగే సిప్లా, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి కౌంటర్స్లో నష్టాలు కనిపిస్తాయి. న్యూలాండ్ ల్యాబ్ ఈ స్టాక్ మళ్ళీ అప్ ట్రెండ్ మొదలైనట్లు కనిపిస్తుంది. నిన్న అప్పర్ సర్క్యూట్ ఇవాళ 3.3% పెరిగింది. కిర్లోస్కర్ బ్రదర్స్. నష్టపోయినవి కంటైనర్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం కనిపిస్తున్నాయి. తేజాస్ నెట్వర్క్స్ ఈజ్ డౌన్ 7%. రామకృష్ణ గారు. సో ఈరోజు మార్కెట్స్ హై కనుక చూస్తే 25,151 అండి, ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ 1 దగ్గరికి దాకా రీచ్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయితేనే బై చేయండి. 25,154 రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది R1 అండి. R1 క్రాస్ అవుతున్న టైంలో బై చేయొచ్చు, లేదా ఇంట్రాడేలో ఏమన్నా కరెక్షన్ వచ్చి సపోర్ట్స్ 25,006 దగ్గరికి కనుక వస్తే మార్కెట్స్ అక్కడ కూడా బై చేయొచ్చు అండి. 2 పాయింట్స్. ఓకే. సాయి సురేంద్ర ఒక మెయిల్ పంపించారు. ఆయన 2 ఆటో యాన్సిలరీ కంపెనీస్ని వాచ్ చేస్తున్నారట. బెల్ రైజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, యూనో మిందా. ఈ రెండిట్లో ఏది బెటర్ కంపెనీ అవుతుంది? కుటుంబారు యూనో మిందా అండ్ బెల్ రైజ్. బెల్ రైజ్ అంటే సరే రీసెంట్లీ లిస్టెడ్. యూనో మిందా ఈజ్ ఏజ్ ఓల్డ్ కంపెనీ. యూనో మిందా టెస్టెడ్ కంపెనీ అండ్ ఎఫ్ఎండోలో ఉన్న కంపెనీ కూడా, అండ్ ఆల్రెడీ అనమాట వెల్ రీసెర్చ్డ్ కంపెనీ. అందులో కొత్తగా డిస్కవర్ చేయగలిగేది ఏమీ లేదు యూనో మిందాలో. ఇట్స్ అండ్ ప్రూవెన్ కంపెనీ అనమాట. 1100 దగ్గర క్లోజర్గా ఉంది. 52 వీక్ హైకి మరీ దూరంగా కూడా లేదనమాట. 1255 52 వీక్ అయితే అరౌండ్ 1100 దగ్గర ట్రేడ్ అవుతుంది కంపెనీ. నన్ను అడిగితే కనుక బెల్ రైజ్ ఈస్ యాజ్ ఆఫ్ నో షోయింగ్ గుడ్ ఇదనమాట, ఇండికేషన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మేబీ ఐ వుడ్ వెయిట్ ఫర్ అనదర్ 1 క్వార్టర్ అన్న చూసి ఆ తర్వాతే బై చేస్తాను, కానీ తొందరపడను. ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎలిమెంటరీ. ఎందుకంటే కొత్త లిస్టింగ్ అట్లీస్ట్ 1-2 క్వార్టర్స్ అనమాట. అలా కమెంటరీ కానీ అన్ని బెటర్గా ఉందంటే తీసుకోవాలి, అంతేగాని బట్ ఇమీడియట్గా జంప్ చేసి యూనో మిండా నుంచి దానికి షిఫ్ట్ అయ్యే అంత సీన్ అయితే కనపట్లేదండి. లారస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు, ఎంత ఉంది అని ప్రైస్ చూస్తున్నారు. 830 స్ట్రాంగ్గా నిలబడింది. లారస్ ల్యాబ్స్ 485లో హోల్డ్ చేస్తున్నారు. సాయి మిత్ర నియర్ టర్మ్ టార్గెట్ ఎంత? రామకృష్ణ గారు, సో ఐ థింక్ న్యూ హైస్ దిశగా వెళ్తోంది లారస్ ల్యాబ్స్. ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది టెక్నికల్గా? చాలా స్ట్రాంగ్ మొమెంటం మనకి లారస్ ల్యాబ్ లో కనిపిస్తుందండి. అంటే ఏమాత్రం పుల్ బ్యాక్ రావటం లేదు. రీసెంట్ టైమ్స్ లో కూడా మనకి పుల్ బ్యాక్ రావటం లేదు. పర్టికులర్ గా 724 ఎప్పుడైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై క్రాస్ అయిందో అక్కడ నుంచి షార్ప్ ర్యాలీ ఈ మంత్ లో మనం చూసాం. పర్టికులర్ గా జూలైలో వెరీ బిగ్ క్యాండిల్ ఫార్మేషన్, అట్లాగే స్ట్రైట్ గా వెళ్తూ ఉంది. మేబీ ఒక కుటుంబరావు గారు అన్నట్లు ఒక 6 months టైం ఫ్రేమ్ లో 4 digit నెంబర్ క్లియర్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఈ మధ్యలో ఒక చిన్న పుల్ బ్యాక్స్ కూడా మనం కొట్టిపారేయలేము. కాబట్టి ఒక 1000 రూపీస్ టార్గెట్ కోసం ట్రై చేయొచ్చు. కాకపోతే పుల్ బ్యాక్స్ లో కొనుక్కోవడం బెటర్. ఓకే. సో లారస్ ల్యాబ్స్, న్యూలాండ్ ల్యాబ్స్ ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కదులుతున్నాయి. అయితే ఈ రెండుకి కూడా ఒక Q1కి సంబంధించి ఒక చిన్న పోలిక ఉంది. రెండు Q1 అంతగా బెటర్గా ఉండకపోవచ్చు అనే ఒక వదంతి ఉంది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. అయినా కూడా స్టాక్ ప్రైసెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది మనకు కొంత ఆశ్చర్యం కలిగించే అంశం. షణ్ముఖి అడుగుతున్నారు, తేజస్ అంటే సరే రిజల్ట్స్ బాగాలేదు, ఓకే ఇది మాట్లాడేసాం మనం. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఆయన దగ్గర వివియానా పవర్ ఉన్నాయి 500 షేర్లు. ఏ రేట్లో రాయాలి కదా,
షిల్చార్ టెక్నాలజీస్ 52 షేర్లు ఉన్నాయి. హోల్డ్ ఆర్ సెల్. క్రాంతి గారు ఏంటి, ఈ ఒకటేమో ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ, వివియానా పవర్ ఈజ్ ఏ సోలార్ ఈపీసీ కంపెనీ. హోల్డ్ చేయొచ్చా ఇవి? ఈ వివియానా పవర్ అయితే వస్తుంది గారు, ఇట్స్ స్మాల్ కంపెనీ అనమాట, స్మాల్ క్యాప్ కంపెనీ, లెస్ దెన్ 1000 crores మార్కెట్ క్యాప్, ఎన్ఎస్సి లిస్టెడ్. ప్రస్తుతానికైతే ఈ పవర్ స్టాక్స్ని హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ అనేది నడుస్తుంది, బట్ పవర్ స్టాక్స్ ఆర్ బౌండ్ టు అవుట్ పెర్ఫార్మ్ వస్తుంది గారు, బోత్ షిల్చర్ ప్లస్ వివియానా పవర్. రిజల్ట్స్ చూడండి ఒకసారి, రిజల్ట్స్, మేనేజ్మెంట్ కామెంటరీ, ఇవి ఓవరాల్గా సెక్టర్స్ బాగానే ఉన్నాయి. కానీ ఇండివిజువల్ కంపెనీస్లో మనం కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు రిజల్ట్స్ చూడాలి, మేనేజ్మెంట్ కామెంటరీని కూడా జాగ్రత్తగా గమనించాలి. శివ అడుగుతున్నారు, ఆయన సువేన్ లైఫ్ సైన్సెస్ లో 22 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. 7% ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? బాగా పెరిగిందండి, మీరు హై రేట్లో కొని ఉంటారు, 7% అంటున్నారు కదా. కుటుంబారు సువేన్ లైఫ్లో ఏం జరుగుతుంది? బాగా పెరిగింది స్టాక్. అసలు అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే సువెన్ ఫార్మా ఎనీవే అమ్మేశారు ఆయన, జాస్తి వెంకట్ గారు. సువెన్ లైఫ్ స్టిల్ హీస్ ఇన్ కంట్రోల్ అనమాట. స్టాక్ రీసెంట్లీ అయితే 52 వీక్ హైస్ కి జంప్ అవటం చూసాం. ఇది వరకు హయ్యర్ లెవెల్స్ లో కొంటే మీరు అన్నట్టు అనమాట, ఇప్పుడు 52 వీక్ హై దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయనకు ఓన్లీ 7% రిటర్న్స్ కనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఫుల్లీ ప్రైస్డ్ అనుకుంటున్నా స్టాక్ ఇది, ఎందుకంటే మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ కౌంటర్ కాబట్టి రిజల్ట్ అంత గొప్పగా వస్తుందని అయితే నేను అనుకోను ఇందులో. ఐ థింక్ హీ షుడ్ రెడ్యూస్ హిస్ ఎక్స్పోజర్ అని చెప్పేసి అని అంటాను. దీని మీద చాలా రూమర్స్ ఉన్నాయి, అంత అవుతుంది ఎంత అవుతుంది అంటూ మార్కెట్లో పేరు అయితే వినిపిస్తోంది. కానీ కేర్ఫుల్గానే ఉండాలి ఈ రేట్లో. హనీవెల్ ఆటోమేషన్ 40,000 రూపాయల దగ్గర కొన్నారు, 15 షేర్లు. పివి కృష్ణారావు. హోల్డ్ చేయొచ్చా ఇది హనీవెల్? స్టాక్ అండి, ఎందుకంటే హై ప్రైస్డ్ అనమాట. అంత హై ప్రైస్ స్టాక్ మామూలుగా రెగ్యులర్ గా ఆన్ అండ్ ఆఫ్ చూడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అని అంటాను. నన్ను అడిగితే కనుక ఫర్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటానంటే హనీవెల్ కెన్ ఆల్వేస్ గివ్ రిటర్న్స్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మల్టీ బ్యాగర్ కానీ స్పెక్టాక్యులర్ రిటర్న్స్ వస్తాయని అయితే మాత్రం అనుకోద్దాం. ఓకే. మహేందర్ రెడ్డి, పారాదీప్ ఫాస్ఫేట్స్ 158 రూపాయలు 750 షేర్లు కొన్నారు. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఇట్లా స్టాక్స్లో కొంత ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఈ మధ్య, మంచి మాన్సూన్ ఉంటుందన్నది ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. 173 రూపీస్ దగ్గర ఉంది పారాదీప్ ఫాస్ఫేట్స్. ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ట్రేడింగ్ స్టాప్ పెట్టమంటాను. ఎందుకంటే కంటిన్యూస్ గా హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ చేస్తుంది స్టాక్, అది మనం చూసాం. కాబట్టి ఇప్పుడు తిరిగి అనమాట ప్రీవియస్ హై 180 అట్లా క్రాస్ అయితే కనుక నేను అనుకోవటం స్టాక్ కెన్ గో అప్ టు 225 కూడా అనమాట. ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండి, ఎందుకంటే పిఈ కూడా ఏదో ఎక్కువ కూడా లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు కూడా చూస్తే ఓన్లీ అరౌండ్ 22-23 పిఈ ఉంది. అండ్ ఓవరాల్ గా మాన్సూన్ బాగుంది కాబట్టి కంపెనీ, ఆల్ ది ఫెర్టిలైజర్ కంపెనీస్ ఆర్ బౌండ్ టు డూ వెల్ అనుకో. కృష్ణ అడుగుతున్నారు, జేఎం ఫైనాన్షియల్ 91 రూపాయలు కొన్నారు మార్చ్లో, 170 రూపాయలు అయింది ఇప్పుడు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఎన్ని షేర్లు కొన్నారో రాయలేదు, కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. బాగా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది మీరు కొన్న ప్రైస్ నుంచి. ఓకే, లాస్ట్ మెసేజ్ చూద్దాం. బిడి రామారావు, ట్రెంట్ షేర్లు కొన్నారట, కొనుక్కోవచ్చా ఇక్కడ? బాగా తగ్గింది కాబట్టి ట్రెంట్ షేర్స్ కొనొచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? ఓన్లీ తగ్గిందని కొనకూడదండి, ఎందుకంటే ట్రెంట్ మనం చూసాం అనమాట, స్పెక్టాక్యులర్ రన్ అనమాట. 8,000 లెవెల్కి వెళ్ళానమాట. 2 సార్లు లోవర్ లెవెల్స్ అట్లా అటెంప్ట్ చేసింది, మళ్ళీ రికవరీ అయినా కూడా కమెంటరీ వీక్గా వచ్చి స్టాక్ పడిపోవటం అట్లా కూడా చూసాం. నన్ను అడిగితే కనుక ఇఫ్ ఈస్ విల్లింగ్ టు వెయిట్, కాస్త ఇట్లాంటి షార్ప్ స్వింగ్స్ కి ప్రిపేర్ కూడా అయి ఉంటే కనుక ఇప్పుడు లోవర్ లెవెల్స్ లో ఉంది కాబట్టి స్లోగా అక్యుములేట్ చేయమంట, బట్ వెరీ స్మాల్ క్వాంటిటీ. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.